IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడి టీవీ. దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అయితే కొన్ని రాష్ట్రాల్లో మిగిలిపోయినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తూ కూడా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలకి ఉప ఎన్నిక జరగబోతున్నట్టు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 7 రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వర్తిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో. బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. మొత్తంగా ఈ 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మొత్తంగా 13 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మరణించడం లేదా రాజీనామా చేయటం వల్ల ఈ యొక్క ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. పశ్చిమ తెలంగాణలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలని వదిలివేసి మిగిలినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఖాళీలకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4 అసెంబ్లీ నియోజకవర్గాలకి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, జూలై 10వ తారీఖున ఈ యొక్క పోలింగ్ అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే జూలై 13వ తారీఖున ఓట్ల లెక్కింపు అనేది ఉండబోతుంది అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే ఉప ఎన్నిక అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.